గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ. నేను దుర్గా. సినీ నటి సౌమ్య శెట్టి కేసు గత కొన్ని రోజుల నుంచి మనకి వినిపిస్తూనే ఉంది. వార్తల్లో చాలా హాట్ టాపిక్ గా మారింది. చర్యలు జరుగుతూనే ఉన్నాయి, వింటూనే ఉన్నాం. అయితే ఆవిడ సౌమ్య శెట్టి గారు ఎవరైతే ఉన్నారో ఆవిడ తన స్నేహితురాలు అయినటువంటి మౌనిక గారింటికి తరచూ వెళ్తూ ఉండని, ఆమె ఫ్రెండ్షిప్ లో రానిచ్చినందుకు వాళ్ళ ఇంట్లో ఎప్పుడో అంటే వీళ్ళకి తెలియకుండా ఏదో ఒక రూమ్ లోకి వెళ్ళి లాక్ చేసేసుకొని గంటలు ఉండి వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి బంగారం అయితే ఏంటి, ఏదైనా విలువైన వస్తువులన్నీ విడతలుగా అంటే ఒకసారి కాదు, ఒక 3-4 సార్లు అలా విడతల వారీగా ఆవిడ దొంగతనం చేసింది అని మౌనిక గారు కంప్లైంట్ ఇవ్వడము, పోలీసులు దాని దృష్ట్యా సౌమ్య శెట్టిపై అంటే ఆవిడని అరెస్ట్ చేయడం జరిగింది. అలాగే బెయిల్ పై సౌమ్య శెట్టి గారు బయటికి రావడం కూడా జరిగింది. అయితే ఆవిడ వచ్చినప్పటి నుంచి ఇదే మాట చెప్తున్నారు, నేను ఆ దొంగతనం చేయలేదు, వాళ్ళు కావాలని నా మీద తోస్తున్నారు, ఆరోపణలు మాత్రమే చేస్తున్నారు, ఆ బంగారానికి నాకు ఎటువంటి సంబంధము లేదు అని ఆవిడ అంటున్నారు. వీళ్ళేమో మా ఇంట్లో బంగారం దొంగతనం చేసి దాన్ని అమ్మేసుకొని ఆవిడ జల్సాలు కానీ లేకపోతే ఆమెకి సంబంధించిన ఖర్చులు ఏమైనా ఉంటే జల్సాలకు కానీ ట్రిప్లకు కానీ వాడుకుంది అని అయితే మౌనిక వాళ్ళ ఫ్యామిలీ అయితే చెప్పడం జరిగింది. సో నిజానిజాలు ఏమైనప్పటికీ మొత్తానికైతే సౌమ్య శెట్టి గారు ఇప్పుడు తాజాగా ఒక సోషల్ మీడియాలో ఒక వీడియోని అయితే రిలీజ్ చేశారు. ముందు అసలు ఆ వీడియోలో ఆవిడ ఏం చెప్తున్నారో ఒకసారి అయితే గమనించే ప్రయత్నం చేద్దాం. ఇదే అండి ఆవిడ రిలీజ్ చేసిన వీడియో, ఒకసారి ప్లే చేసి చూద్దాం. అందరికీ నమస్కారం. నా మీద ఫ్రాడ్ కేస్ ఫేక్ ఎలిగేషన్ పెట్టిన జనపాల ప్రసాద్ బాబుకి, మోనికా దివ్యకి ఒక స్ట్రైట్ క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను. నేను దొంగతనం చేశానని, మీ ఇంటికి 4 సార్లు వచ్చానని, Jan 29, Feb 2, Feb 6, Feb 19 ఆ డేట్స్లో సీసీటీవీ ఫుటేజ్లో నేను దొంగని ప్రూవ్ అయినట్టు మీ దగ్గర ఉంది కదా, అది మీడియాకి ఎందుకు రిలీజ్ చేయట్లేదు? నా ఫింగర్ ప్రింట్స్ కానీ నేను దొంగతనం చేశాను, మీ ఇంటి నుంచి కంగారుగా వెళ్ళిపోయిన లాస్ట్ డే అని చెప్పారు కదా, ఆ కంగారుగా వెళ్ళిపోయింది ఆ సీసీటీవీ ఫుటేజ్ మీకు దమ్ము ఉంటే మీడియాకి రిలీజ్ చేయండి. మీరు 4 సార్లు కింద వరకు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి రాలేదు. మోనిక, నేను డైరెక్ట్గా నీకు క్వశ్చన్ అడుగుతాను. ఏదైతే కన్వర్జేషన్ అయిందో మన ఇద్దరి మధ్యనే అయింది, అందుకు నిన్ను అడుగుతున్నాను. మీ డాడీ వెనకాతలు దాక్కొని నాటకాలు ఆడద్దు. నువ్వు వాళ్ళకి నిజం చెప్పావో చెప్పలేదో, మొత్తం ఫ్యామిలీ అంతా కలిసి డ్రామా ఆడుతున్నారో నాకు తెలీదు. నా మీద ఎలిగేషన్ పెట్టారు, నేను కోర్టులోనో లీగల్గా బ్యాటిల్ చేసి ఏదో ఒకటి చేసి నేను నిర్దోషిని ప్రూవ్ చేసుకుంటాను. చచ్చినంత వరకు, చచ్చిపోయినా సరే ఎలాగో ఒకలా ప్రూవ్ చేసుకుంటాను. కాకపోతే నీకంటూ ఒక మనసాక్షి ఉంటుంది. నీ పాపాన నువ్వే పోతావు. నువ్వు నా దగ్గర నటించవచ్చు, మొత్తం ఫ్యామిలీ దగ్గర నటించవచ్చు, మీడియా ముందు నటించవచ్చు, డబ్బులతో పోలీసులు కొనియొచ్చు, డబ్బులతో మీడియాను కూడా కొనియొచ్చు. కాకపోతే నన్ను జైల్లో పంపించడానికి ఇంత ట్రై చేశారు, కానీ నేను బయటికి వచ్చాను కదా. అసలు జైలుకి పంపించగలేదా? నన్ను ఏమైనా పేగలిగారా? నిజం ఎప్పటికైనా బయటకు వస్తారు, నేను నిజంగా చెప్తున్నాను. అండ్ నీ వెనకాత నుండి ఎవరైతే ఇదంతా ప్లాన్ చేసి నన్ను ట్రాప్ చేసి ఎంత చేశారో, నా క్యారెక్టర్ అసాసినేషన్ చేశారో చెప్తున్నాను. ఎవరెవరు చేశారో నాకు మొత్తం తెలుసు, ఎవరిని వదలను. సో చూశారు కదా, ఇదండి సౌమ్య శెట్టి గారు తాజాగా రిలీజ్ చేశారనమాట వీడియో. అంటే ఆవిడ బెయిల్ పై బయటికి వచ్చారు. సో ఆవిడ వచ్చినప్పటి నుంచి ఏం చెప్తున్నారంటే, నేను ఆ బంగారం దొంగతనం చేయలేదు, మౌనిక అంటే తన ఫ్రెండ్ ఎవరైతే మౌనిక అని ఇప్పుడు కేసు ఎవరైతే పెట్టారో ఆవిడ, మౌనిక అనే ఆవిడకి ఏదో పర్సనల్ ప్రాబ్లం ఉంది, నాకు ఫ్రెండ్గా ఆవిడ ఆ ప్రాబ్లం చెప్తే నేను ఆవిడకి సహాయం చేయాలి అనే ఉద్దేశంతో ఆవిడతో మాట్లాడినప్పుడు గోల్డ్ అంటే తనకి దగ్గర ఉన్న గోల్డ్ మౌనిక గారి స్వయంగా ఈవిడ చేతికిచ్చి దాన్ని అమ్మి నాకు డబ్బులు అర్జెంటుగా అవసరం ఉన్నాయి కాబట్టి ఈ బంగారం ఎవరికీ తెలియకుండా సైలెంట్గా తీసుకెళ్ళి అమ్మేసి నువ్వు నాకు డబ్బులు ఇవ్వు అని ఆవిడ అడిగినట్లు. సో స్నేహితురాలు కాబట్టి ఈవిడ అంటే ఈవిడేమంటున్నారంటే, నాకేం చిన్నప్పటి నుంచి స్నేహితురాలు కాదు, కాస్త పరిచయం, కాకపోతే హెల్ప్ చేయాలనే ఒక ఉద్దేశంతో నేను ఆవిడకి ఇలా డబ్బులు ఇచ్చి బంగారం అమ్మమంటే అమ్మాను అంతే తప్ప నాకు ఎటువంటి పాపము తెలియదు, నేను అసలు దొంగతనమే చేయలేదు వాళ్ళ ఇంట్లో అని ఈవిడ అంటున్నారు. సో మౌనిక గారేమో మా బంగారం అమ్మేసి జల్సాలు చేశారు, ట్రిప్లకి వెళ్ళిపోయారు, ఈవిడ సోషల్ మీడియాలో కూడా ఇన్ఫ్లుయెన్సర్గా ఉన్నారు, అలాగే నటిగా ఉన్నారు కాబట్టి ఆ ఖర్చులకి ఆవిడకి ఇట్లా మెయింటెనెన్స్ కోసం కూడా మా దగ్గర బంగారం అంతా అమ్మేసి తరచుగా ఇలా దొంగతనం చేయడము తీసుకోవడము ఇలా చేస్తుందని అయితే ఆవిడ చెప్పడం జరిగింది. మొత్తానికి ఇప్పుడు సౌమ్య శెట్టి గారేమో, నేను ఆ నేరం 100% చేయలేదు, కావాలంటే నిరూపించండి అంటే ఒక వింత మనం ఒక రకంగా చూసుకుంటే ఈవిడ కొంచెం కాస్త సవాలు విసురుతున్నట్లుగానే మనకు కనిపిస్తుంది. అంటే నేను ఖచ్చితంగా నేరం చేయలేదు, ఒకవేళ చేసి ఉంటే అపార్ట్మెంట్లో కానీ ఇంట్లో కానీ ఎక్కడైనా సీసీటీవీ ఫుటేజ్ ఉంటాయి కదా జనరల్గా ఈవిడ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు బయటకు వచ్చినప్పుడు, సో అలాంటి ఫుటేజ్ మీ దగ్గర ఉంది అని ఇంతకుముందు చెప్తే
అది ఉంటే ఇంతవరకు పోలీసులకు ఎందుకు ఇవ్వలేదు? ఇస్తే ఇంకా పకడ్బందీగా అరెస్ట్ చేసేవాళ్ళు ఇంకా నేను బయటకొచ్చేదాన్ని కాదు కదా! ఉంటే నిరూపించండి. లేదు వాళ్ళ ఇంట్లో ఎక్కడైతే రూమ్‌లో ఏదైనా వస్తువులు ముట్టుకుంటే అక్కడ ఫింగర్ ప్రింట్స్ కానీ, ఇంకా ఈమెకి సంబంధించిన ఆనవాళ్ళు ఏమైనా ఉంటే అవన్నీ ఇంతవరకు ఎందుకు చూపించలేదు అనైతే ఈవిడ క్వెషన్ చేస్తున్నారు. అంటే ఈవిడ కాస్త గట్టిగా చెప్తున్నారు. నేను ఎటువంటి నేరము చేయలేదు. నువ్వు చేసిన పనిని, తప్పుని కప్పిపుచ్చుకోవడానికి నువ్వు నీ ఫ్యామిలీ కలిసి నా మీద తోసేస్తున్నారు అని గతంలో కూడా ఆవిడ చాలా సార్లు అయితే చెప్పడం జరిగింది. సో ఈవిడేమో తన చుట్టూ ఉచ్చు బిగుస్తోందని ఈవిడ చెప్తున్నారు. వాళ్ళేమో సౌమ్య శెట్టి గారు మా ఇంటికొచ్చి దొంగతనం చేసి మా డబ్బులను అంటే అమ్మేసుకొని ఆవిడ జల్సాలు చేస్తుందని వాళ్ళు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ ఈవిడ కాస్త గట్టిగానే నిజం ఎప్పటికైనా బయటకొస్తుందని కాస్త గట్టిగానే చెప్పడం విన్నాం. ఈ వీడియోలో మనకు కనిపిస్తోంది. ఏదేమైనప్పటికీ ఈ కేసులో విచారణ త్వరగా జరగాలి. దోషులు ఎవరైనా త్వరగా తేలాలి. సాక్ష్యాధారాలు అన్నీ వీలైనంత తొందరగా సేకరించి ఈ కేసు ఒక కొలిక్కి రావాలనైతే మనమైతే కోరుకుందాం. థాంక్యూ.